హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక రెసిపీతో స్వీట్ రైస్ మీ ముందుకు వచ్చేసాను. చూసేద్దాం రండి. ఇది బెల్లం పరమన్నం అనమాట. ఎలా చేశాను ఏంటి అనేది చూద్దాం. ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యం వరకు తీసుకొని వాష్ చేసుకొని వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద పెట్టుకున్నాను. గ్యాస్ మీద పెట్టుకొని అన్నం అనేది మనకు 80% ఉడికిన తర్వాత దాంట్లోకి మనము వేడి చేసుకున్న పాలు ఉన్నాయి కదా, అవి ఒక గ్లాస్ వరకు నేను తీసుకున్నాను. పాలు పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులోకి వాటర్ అనేది ఎక్కువనే పడతాయి, ఎందుకంటే రైస్ అనేది మెత్తగా అవుతూనే బాగుంటుంది. ఈ స్వీట్ అన్నంలోకి మనము ఇది దేవుని దగ్గర పెట్టడానికి కానీ మనకి ఇలా తినాలనిపించినప్పుడు కానీ మనం చేసుకోవచ్చు అన్నమాట సింపుల్గా. తర్వాత మనకు స్వీట్కు తగినంత బెల్లం కూడా తురుముకొని బెల్లం కూడా వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించినట్లయితే బెల్లం అనేది కూడా మెల్ట్ అయ్యి మనకు రైస్లోకి వెళ్తుంది అన్నమాట. ఈ విధంగా కలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అంత ఒకసారి కలుపుకొని ఇక్కడ అన్నం అనేది మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కదా, ఏమైనా సరిపోకపోతే ఇంకో కొంచెం వాటర్ కానీ లేకపోతే పాలు కానీ పోసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకొని ఒక 2 యాలకులు ఉంటాయి కదా, ఏలకులు అనేవి కొంచెము కచ్చపచ్చగా చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేసి వెళ్ళండి ఫ్రెండ్స్.